హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హెమలిక్స్ ఛానల్. ఈరోజు అయితే మీకు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మొత్తానికైతే ఇక్కడ మటన్ అయితే చూపిస్తున్నాను, ఇలా సండే స్పెషల్గా మటన్ ఎలా తయారు చేయాలని. ఇందులోకి అయితే కావాల్సిన అయితే రెండు టమాటాలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చూపించడం. నేనైతే గ్లాస్లో వేసి దంచుకుంటాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఇంకా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇందులో కావాల్సింది అయితే మొత్తానికైతే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. మటన్ అయితే నేను పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాను. మటన్లో కొంచెము గల్లుప్పును కొంచెం పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఎంత కుక్కర్లో అయితే మాత్రము 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. అయితే గిన్నెలో ఉడకబెట్టుకున్నాను. అంతా ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకొని చేసుకుంటే కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎలా ఉంటుందో. డైరెక్ట్గా మటన్ ఉల్లిపాయలు ఇట్లా వేసి మటన్ వేసుకున్న దానికన్నా మనం మటన్ మాత్రం ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకుంటే కర్రీ మాత్రం జ్యూసీగా చాలా బాగా వస్తుంది. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. అందరూ తెలిసిందే కానీ కొంచెం డిఫరెంట్గా ఎలా చేసుకుంటారో తెలియని వాళ్ళ కోసం అని మీకు అయితే వీడియో షేర్ చేస్తున్నాను. ఇలా ఆదివారం కదా, కొంచెం సండే స్పెషల్ మటను ఎలా చేసుకుందాం వీడియో ఇద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రోజు వీడియో పెడదామంటే ఇక పిల్లలతో అవ్వట్లేదు, అందుకే షార్ట్స్ పెడుతున్నాను మధ్యలో. ఇంక ఎవరైతే వీడియో పెడదామని అనుకొని ఇక షూట్ చేస్తున్నాను. ఇక బౌల్ అయితే పెట్టుకున్నాను. స్టార్ట్ చేద్దాం. ప్రిపరేషన్ ఎలా ఉంటుందో, మటన్ కర్రీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ కర్రీ మాత్రం చాలా టేస్ట్ వచ్చింది. ఆల్రెడీ తినే వాయిస్ వస్తుంది, తిన్నాము కూడా మేము ఆల్రెడీ. ఇంకా మొత్తానికైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఇంకా ఆయిల్ హీట్ ఎక్కుతుంది. హీట్ ఎక్కిన తర్వాత చాలామంది ఏంటంటే ఇందులోకి జీలకర్ర వేసుకోవద్దు, నాన్ వెజ్లోకి ఆవాలు వేసుకోవద్దు, పోపు గింజలు వేసుకోవద్దు అనుకుంటే చాలామంది అయితే వేసుకోరు కానీ అయితే ఖచ్చితంగా ఆవాలు మాత్రం కంపల్సరీ వేస్తాను. జీలకర్ర మాత్రం అవాయిడ్ చేసేస్తాను. నేను మాత్రం జీలకర్ర మాత్రం స్కిప్ చేసేస్తాను, ఎందుకంటే నాకు నచ్చదు ఇంకా జీలకర్ర స్మెల్. ఎందుకంటే నాన్ వెజ్ డామినేట్ చేస్తుంది కాబట్టి నేను జీలకర్ర మాత్రం వేసుకొని ఇందులో ఆవాలు ఒకటే వేసుకుంటున్నాను. అది కూడా చిన్న టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత వేడిన తర్వాత ఇందులోకి మళ్ళీ మనం కంపల్సరీగా మనకు స్పైసీ మాత్రం అవసరం కాబట్టి కంపల్సరీ ఇందులోకి అయితే ఇంకా ఆవాలు కూడా అయిపోయిన తర్వాత వేడి ఎక్కిన తర్వాత ఇందులోకి అయితే ఇప్పుడు 2 ఏమంటారు బగారాకులు అంటారు, బిర్యానీ ఆకులు అంటారు. కంపల్సరీ నాన్ వెజ్లో మాత్రం అయితే 2 బగారాకులు లేదా బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటాను. ఇది ఎందుకంటే మెయిన్ స్మెల్ కోసం కాదు, టేస్ట్ కోసం కాదు, దేనికోసం కాదండి. మనకు కొన్ని మటన్ పీసెస్ అనేవి ఉడకవు, కొన్ని తొందరగా ఉడుకుతాయి, కొన్ని తొందరగా ఉడకవు. దానికోసం ఈ ఆకులు వేసి మాత్రం తొందరగా ఉడుకుతాయి. అందుకనేసి నేను 2 అయితే బిర్యానీ ఆకులు వేసుకున్నాను. 2 ఆకులు మనకు స్పైసీ కోసం అయితే ఇక 2 దాల్చిన చెక్కలు, ఇదంతా తెలిసిన విషయమే కదా. ఇక పోపుకి అయితే వేసుకోవాలి. ఇక 2 దాల్చిన చెక్కలు, ఒక 4-5 లవంగాలు వేసుకున్నాను. ఇంక ఇవి వేసుకుంటేనే నాన్ వెజ్ అనేది టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇలా జీలకర్ర మాత్రం వేసుకుని మళ్ళీ నెక్స్ట్ జీలకర్ర వేసుకుంటాను అనుకున్నారు. దీన్ని ఏమంటారు అంటే జీలకర్ర లాగే ఉంటుంది, సాజీర అంటారు. సాజీర వేసుకొని చాలా బాగుంటుంది నాన్ వెజ్లో. సాజీర భలే టేస్ట్ వస్తుంది, జీలకర్ర లాగానే కనిపిస్తుంది. కొంచెం సాజీర వేసుకుంటే నాన్ వెజ్ స్మెల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను కొంచెం వేస్తున్నాను అంతే. 1/2 టేబుల్ స్పూన్ అనుకోరాదండి. అది వేసుకున్న తర్వాత మెయిన్ అయితే సాజీర మాత్రం చాలా టేస్ట్ ఇస్తుంది నాన్ వెజ్లోకి మాత్రం. ఇంకా ఇవైతే చిటపట వేగుతున్నాయి. వేగిన తర్వాత అయితే ఇప్పుడు కొత్తిమీర పక్కన పెట్టేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి అయితే పోపుకి వేస్తున్నాను. అవి మంచిగా మన పోపుతోనే మనకు కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే మనకు ఆయిల్ ఎక్కువ వేడి కాకుండా ఇవన్నీ వేగకుండా వేసుకున్నాం అనుకో కర్రీ టేస్ట్ రాదు. కొత్తిమీర అయితే లైట్గా వేసాను. ఒకేసారి కొత్తిమీర వేసుకోకండి, ఒక 2-3 సార్లు వేసుకోవాలి. కొత్తిమీర ఒకేసారి వేసుకోకూడదు. కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే మంచిగా ఉల్లిపాయలు అయితే వేగనియాలి. ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయడానికి అయితే మెయిన్ ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటూ కూరగాయలు వెజిటేబుల్స్ కానీ ఇది కానీ ఉల్లిపాయలు కానీ తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు. కాబట్టి ఒక 2 టేబుల్ ఉప్పు మాత్రం చూస్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ ఉడకబెట్టుకునేటప్పుడు అందులో ఉప్పు వేసినాం, పసుపు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు సాల్ట్ చూసేసుకోండి. మళ్ళీ ఇందులో ఎక్కువైతే ఉప్పు ఎక్కువైంది అనుకో చాలా కష్టం, తక్కువ ఏం కాదు. కానీ మొత్తానికైతే ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అయితే ఇంకా సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా, ఇంకా మొత్తానికి మగ్గిపోతుంది, ఇక తొందరగా మగ్గిపోతుంది. ఏ వెజిటేబుల్స్ అయినా సరే ఎందులో అయినా సరే మనము సాల్ట్ వేసుకుంటే కంపల్సరీ మంచిగా కూరనే వెజిటేబుల్స్ అయినా వాళ్ళు ఏదైనా మంచిగా మగ్గుతుంది అన్నట్టు. అందుకే నేనైతే సాల్ట్ వేసాను. సాల్ట్ చూసేసుకోండి, మళ్ళీ ఇందులో ఎక్కువ చాలా కష్టం అయిపోతుంది. అదే వీడియో క్లారిటీ ఉందా లేదని నేను చెక్ చేసుకుంటున్నాను. నేను ఇంకా మన వీడియో షూట్ చేయాలంటే కూడా చాలా కష్టమే కదా, ఇంకెలా కరెక్ట్గా వస్తుందో లేదో సెట్ చేసుకోవడానికని నేను హ్యాండిల్ పెట్టి సెట్ చేశాను. కొంచెం కెమెరా క్లారిటీగా అనిపిస్తుంది లేదని
నెక్స్ట్ పసుపు చూసేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇంకా ఆల్రెడీ అందులో వేసేసుకున్నాం అని చెప్పాను కదా, మళ్ళీ అందులో ఇందులో అయితే బాగా ఎల్లిష్గా ఉంటుంది, కూర ఎల్లోగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం అదే చూపిస్తున్నాను. ఫస్ట్ మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి ఇంకా ఆల్రెడీ మటన్ ఎల్లో కలర్ వచ్చేసింది కదా, ఇందులో ఉల్లిపాయలు చూసేసుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి రిపీట్గా. అట్లా పీసులు మాత్రం మంచి చక్కగా ఉడికిపోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కర్రీ కూడా చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక మొత్తం అయితే పసుపు, అల్లం, పసుపు మొత్తం ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇక భలే వింత ఏంటంటే నేను మొత్తం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ గ్లాస్లో ఉంచుకున్నా అంటే అనుకుంటున్నారేమో, నేనైతే అప్పుడప్పుడైతే ఇలా దంచేసుకుంటానండి. గ్లాస్లో అల్లం వెల్లిపాయలు వేసేసుకొని ఇంకా చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్రతో దంచేసుకుంటాను. నా స్పెషల్ ఇదే. మీరు ఇలా ఎవరైనా ఇన్స్టెంట్ ఇలా దంచేసుకుంటారా, నా అలా కూడా ఎవరైనా ఉన్నారా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే నేనైతే గ్లాసు ఇలాగే దంచుకుంటాను, ఈజీగా అయిపోతుంది, అందులో ఫ్రెష్గా అట్నే వేసుకుంటాను. ఇంకా మిక్సీలో పట్టడం ఇవన్నీ చేయడానికన్నా అప్పుడప్పుడు దంచేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇంకా మొత్తానికైతే అంత మిక్స్ అయ్యేటట్టుగా మొత్తం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు అంతా మిక్స్ అయ్యేటట్టు కొంచెం ఉల్లిపాయలకు పట్టేటట్టుగా ఒక 2 minutes 1 minute తర్వాత మొత్తం సెట్ అయ్యేటట్టుగా ఇంకా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 minutes తర్వాత మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మటన్ వేసేసుకుందాం అందులో. ఇంకా మొత్తానికైతే ఉల్లిపాయలు అయితే చక్కగా ఉడికిపోతున్నాయి. మళ్ళీ 2 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి, చాలా మంచిగా మగ్గిపోయినాయి ఉల్లిగడ్డలు. ఉల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ మిక్స్ అయ్యి మంచిగా మాగిపోతేనే కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది అబ్బా, లేకపోతే మాత్రం టేస్ట్ ఉండదు. మన పోపుతోనే కర్రీ టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాడకుండా చూసుకోవాలి ఫస్ట్ పోపు, లేకపోతే ఫస్ట్ మాడింది అనుకో కర్రీ మొత్తం మాడవాసన వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనము మాడకుండా చక్కగా చూసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ ఇందులో మనం ఉడకబెట్టినంత వాటర్ వస్తుంది కదా మటన్లో, ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది మటన్ తెలియక వాటర్ పారబోస్తారు. ఆ వాటర్ అది మటన్ సూప్ కాబట్టి పారవేయకుండా ఆ వాటర్తో సహా పోపు వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదంతా పారేసుకున్నాం, కళ్ళనే విటమిన్స్ ఉంటాయి. ఆ వాటర్ ఉడకబెట్టిన వాటర్ పారబోసినాం అనుకో, అందులో విటమిన్స్ ఏముండవు, ఇంకా ఆ వాటర్ ఇంపార్టెంట్. ఆ వాటర్తో సహా మొత్తం కర్రీలో పోసేసుకుంటే నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఊరికొస్తుంది, అంత టేస్ట్ ఉంది కర్రీ. ఆల్రెడీ తినేసాము కూడా, మాది అయిపోయింది, ఇంకా లంచ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది, మా పిల్లలు కూడా చాలా చాలా బాగా తిన్నారు. మొత్తానికైతే ఇందులోకి అయితే మటన్ మొత్తం కంప్లీట్గా వేసేసుకున్నాను. వేసేది మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా, అంత కలిసేటట్టుగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలు మొత్తం నీట్గా మొత్తం కలుపుకున్న తర్వాత కలిపితేనే మొత్తం మంచిగా ఉడుకుతుంది. ఒక సైడ్ ఉడికినట్టు ఉంటే చాలా బాగుండదు. ఇప్పుడైతే మూత పెట్టుకొని మళ్ళీ దానికి కొంచెం రెస్ట్ ఇద్దాం ఇంకొక 10 minutes తర్వాత, ఎందుకంటే వాటికి మొత్తం పట్టేసేయాలి కదా, ఇంకా వాటర్ అంతా అందులో ఉన్న సూప్ అంతా కొంచెం వాటికి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంతా వాటికి పట్టేస్తే టేస్ట్ అనేది ముక్క భలే టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఉడకబెట్టుకొని ట్రై చేసి, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, ఇవ్వనే ట్రై చేశాను. అందుకే ఎలా వస్తుంది అనుకున్నాక చాలా చాలా బాగా వచ్చింది కర్రీ, బాగా వస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో నేను. ఇంకా మొత్తానికైతే అందులో వాటర్ అని చెప్పాను కదా, వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయినాయి, ఇంకా ఎగ్గిపోయినాయి మొత్తం వాటర్ మొత్తం దగ్గర పడిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి అయితే టమాటా వేసుకుంటున్నాను. టమాటా మాత్రం ఎప్పుడు వేసుకున్నా కూడా మొత్తం ఒకేసారి కుప్పలాగా వేసుకోవద్దండి. దాంట్లోనే ఎలా వేసుకుంటే కర్రీ మొత్తం సైడ్ కొనుక్కొని టమాటా వేసుకోవాలి, అలా వేసుకుంటేనే టమాటా అనేది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, నేను ఒక సైడ్ కూర మొత్తం సైడ్ కనుక్కొని టమాటాలు 2 టమాటాలు తీసుకున్నాను, 2 టమాటాలు పక్కకి వేసుకున్నాను. నాకు ఈ ఐడియా తెలియకపోతుండే, మా అమ్మ చెప్పింది, ఇంకా మా అమ్మ చెప్పిన దాని ప్రకారం నేను కూడా చేస్తున్నాను. నాకు కూడా ఫస్ట్ నేను కూడా ఏ కూరగాయలైనా సరే, ఏ వెజిటేబుల్ అయినా పర్వాలేదు, సైడ్ కనుక్కొని టమాటా ఇట్లా వేసుకోవాలి. అప్పుడు టమాటాని చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు మంచిగా టమాటా ఉడకడం వల్ల దాంట్లో జ్యూస్ మొత్తం సెట్ అయ్యి చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు టమాటా కూడా అందులో వేసేసినాం అనుకో, అటు కూరగాయ వక్కరు ఉడకవు, ఇటు టమాటా ఉడకదు, అంత సెట్ కాదు. ఇప్పుడు చూడండి మూత తీస్తే ఎంత బాగా ఉడుకుతుంది టమాటా. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని నేను కొంచెం గ్యాస్ ఫుల్ పెట్టడం వల్ల ఇంకా మటన్ కూడా కొంచెం మాడడానికి దగ్గరికి వచ్చేసింది, కనిపిస్తుంది చూడండి. ఇంకా నేను గ్యాస్ ఫుల్ పెట్టినా మర్చిపోయి, ఇంకా మా పిల్లలు ఏదో సతాయిస్తున్నారని అటు వెళ్ళి మాట్లాడుకుంటూ వచ్చేసరికి కొంచెం మాడిపోవడానికి దగ్గరికి వచ్చింది. ఇంకా అప్పుడే ఫాస్ట్గా వచ్చేసిన కాబట్టి సరిపోయింది. ఇంకా టమాటా ఉన్న 2 మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు చూడండి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది, మంచిగా రెడ్ కలర్లో ఎల్లిష్ కలర్లో చాలా బాగుంది. పీసెస్ మాత్రం చాలా ఫ్రెష్ ఉంటుంది కర్రీ మాత్రం. పీసెస్ మాత్రం చాలా చక్కగా ముట్టుకుంటే ఇట్లా పోతున్నాయి, అంత బాగా ఉడికింది కర్రీ మాత్రం, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా అందులో మనకు కావాల్సిన టిప్ ఏంటంటే మెయిన్ ఇందులోకి అయితే ఫ్రెష్ నాన్ వెజ్లోకి అయితే ఎప్పుడైనా సరే ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కంపల్సరీ, ఇంపార్టెంట్గా. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మటన్ ఖచ్చితంగా బాయిల్ చేసి వేసుకున్నాం అనుకో కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. అదే నేను చూస్తున్నాను టేస్ట్ ఎట్లుందని. ఇంకా అప్పటికి ఇంకా కారం కూడా వేయలేదు,
మరి ఉప్పు రిపీట్ 2 సార్లు వేసినాక డబల్ అప్పుడు ఉడకబెట్టేసి మళ్ళీ వేసినాక ఎలా ఉంది వచ్చిందని ఉప్పు అయితే కరెక్ట్గానే సరిపోయింది. ఇంకా మొత్తానికైతే ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడకబెట్టిన కూరని మటనే కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మీకు కారం సరిపడా వేసుకోండి. బాగా కారం తినవైతే ఎక్కువ వేసుకోవచ్చు. మా పిల్లలైతే కొంచెం స్పైసీ ఎక్కువ తింటారు. నాన్ వెజ్లో స్పైసీ లేకపోతే బాగుండదు. కొంచెం స్పైసీ లాగా ఉంటేనే నాన్ వెజ్ స్మెల్ కూడా రాకుండా టేస్ట్ బాగుంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నా. కారం చూడబ్బా ఎంత రెడ్గా ఉందో బాబా, కలర్ఫుల్గా కారం వేయగానే మొత్తం కలర్ఫుల్గా అయిపోయింది. ఇంకా రెడ్గా అనిపిస్తుంది కూర మాత్రం రెడ్ కలర్ ఎంత బాగుందో. టేస్ట్ కూడా భలే వచ్చింది. ఇంకా నాన్ వెజ్ అంటే ప్రతి వీక్ వండుకుంటాం కదా కామన్గా. ఇంకా నాన్ వెజ్ బాగానే చేస్తాంలేండి. మా పిల్లలు కూడా నాన్ వెజ్ బాగానే తింటారు. ఇంకా మొత్తానికైతే టమాటా మటన్ అన్నీ మిక్స్ అయిపోయి ఇప్పుడే ఆల్రెడీ జ్యూసీగా తయారైపోయింది. ఇంకా వాటర్ కూడా వేరేది. మురగబొక్కలు చూడండి. ఇంకా మా బాబుకి అయితే మురగబొక్కలు అంటే చాలా ఇష్టం. అందుకే ఇంకా మా ఆయన మటన్లో కానీ చికెన్లో కానీ దేంట్లో కానీ ఖచ్చితంగా మురగబొక్కలు వేసుకొస్తాడు. ఇక మా వాడు ఎక్కువ తింటాడు అనేసి ఇంక పిల్లలు మురగబొక్కలు పెట్టుకుంటారు. నాకెందుకంటే నాకడం బాగా ఇష్టం. ఇప్పుడు నాకే చూస్తున్న టేస్ట్ కారం కూడా భలే టేస్ట్ ఉంది. హ్యాండ్తో అలా నాకుతాను నేను. కారం ఉప్పు అన్నీ సూపర్గా సరిపోయినాయి. ఇంకా సరిపోయిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇక వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. నేనైతే 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం బాయిల్ చేసిన మటనే కాబట్టి ఇంకెక్కువ వాటర్ పట్టాయి అనుకో ఇక మనం బాయిల్ అయిపోతున్నామో ఒక 4-5 గ్లాసెస్ దాకా పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోవాలి. మటన్ కంపల్సరీ ఉడకాయి కాబట్టి ఆల్రెడీ మనం బాయిల్ చేసినాం కాబట్టి వాటర్ తక్కువ పోసుకున్నా సరిపోతుంది. ఇంకా నేనైతే ఒక 2 గ్లాసెస్ పోసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసిందే కాబట్టి బాయిల్ చేయడం మాత్రం ఒక 4-5 గ్లాస్ దాకా పోసుకోవాలి. ఎందుకంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. వాటర్ కూడా ఎక్కువనే ఉండాలి. ఇక మొత్తానికైతే మూత పెట్టే తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకా చాలా దగ్గరికి వచ్చేసింది. వాటర్ కూడా అయిపోయినాయి. ఇంకా గ్రేవీ లాగా చాలా బాగుంది. జ్యూసీగా చాలా బాగుంది. పీస్ మాత్రం ఎట్లా ఉంటుంది అనుకుని చాలా చక్కగా వచ్చింది మటన్ మాత్రం. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తానికైతే భలే టేస్ట్ వచ్చింది కర్రీ మాత్రం. మొత్తానికైతే ఇంకా వాటర్ కూడా ఇందులో పోసేసాను. ఇంకా కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పక్కన చూపిస్తున్నాయి ఏంటంటే నేను ఆల్రెడీ అసలు యాక్చువల్గా మా ఆయన ఇవాళ మటన్ తెచ్చాడు, చికెన్ తెచ్చాడు. మా ఆయన అసలు మటన్ తిన్నాడు, అందుకే చికెన్ తెచ్చుకున్నాడు. పక్కకు బౌల్లో చూపించేది అదే చూపిస్తుంది చూడండి. ఇంకా పక్క బౌల్ ఏంటో అనుకుంటారు కదా మీరు కూడా. ఆల్రెడీ పొద్దున చికెన్ చేశాను. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతే షూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా నేను షూట్ చేసుకుంటే వీడియో తీసినాం అనుకో కథ ఇక డ్యూటీ లేట్ అయిపోతుందని ఇంట్లో ఇక ఏమంటే ఇక మంత్రాలు స్టార్ట్ అవుతాయి ఇక అన్నట్టు. ఇక మనం అందుకే ఫాస్ట్గా పొద్దున్నే బాక్స్ పెట్టేసినాం అనుకో ఇంకా వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఏం షూట్ చేయలేకపోయిన వీడియో. ఇక మటన్ ఎట్లయినా ఉంది కదా ప్రిపేర్ చేసేటప్పుడు ఇవ్వాలని వీడియో లాంగ్ వీడియో పెడదామనేసి షూట్ చేశాను. ఇంకా నాకు ఇలా నా స్టైల్లో ఎలా వండుతానో చూపించాను. ఇంకా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా స్టైల్ మాత్రం ఇలా ఉంటాను, చాలా బాగుంది. మీ స్టైల్ కూడా మీరు ఎలా ఉంటారు నాకు కూడా ఏమైనా మిస్టేక్ అయితే చెప్పండి. నేను కూడా సెర్చ్ చేసుకొని నేను కూడా ట్రై చేస్తాను మీ స్టైల్లో. ఇంకా మొత్తానికైతే కర్రీ అయిపోయింది కదా. పైన ఆయిల్ వచ్చేసిందంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకా ఏ కర్రీకైనా కూడా పైన ఆయిల్ పేరుకుందంటే ఇక కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మటన్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే ఇప్పుడు ఏం చేస్తుంటే లాస్ట్ చెప్తున్నాను కదా 2 టైమ్స్ వేసుకొని ఫస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. స్టార్టింగ్లో ఆనియన్స్ వేసినప్పుడు మళ్ళీ లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా ఫినిషింగ్ టచ్లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఎవరెస్ట్ మసాలా వేస్తున్నాను. ఎవరెస్ట్ మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్ ఫినిష్లో వేసుకుంటే మాత్రం బాగుంటుంది. లేకపోతే గరం మసాలా వేసుకోవచ్చు. మనం వేసుకున్న ధనియాలు అవి వేసి చేసుకుంటాను. అట్లా వేసుకుని అయితే ఎవరెస్ట్ మసాలా వేసుకుంటున్నా చాలా బాగుంటుందని అది కూడా వేసుకున్నాను. మొత్తానికైతే కూర చూస్తుంటేనే ఊరిలు వస్తున్నాయి. ఇంకా కొంచెం సూప్ ఉంచాను. ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి కర్రీ మాత్రం తొందరనే అయిపోయింది. 10 మినిట్స్ 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. కర్రీ మాత్రం మొత్తం అయిపోయింది. ఇంకా చూడండి చాలా బాగుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. దూరం నుంచి కనిపించట్లేదు కదా మీకు. ఇప్పుడు వీడియో దగ్గర పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని కర్రీ. ఇంకా అదే చూపిస్తున్నాను. పీసులు మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా మళ్ళీ ఒకసారి హ్యాండ్లో వేసుకొని చెప్తున్నా కానీ హ్యాండ్లో వేసుకొని చూడండి. టేస్ట్ నాకు చాలా ఇష్టం. ఇట్లా టేస్ట్ ఎలా ఉందో చూడాలని హ్యాండ్లో వేసుకొని మళ్ళీ టేస్ట్ చూస్తున్నాను నేను. మా పిల్లలు కూడా చేతులు అంటారు ఎప్పటికీ. వాళ్ళకు కూడా అదే పిచ్చి ఒక్కొక్కసారి టేస్ట్ చూస్తే చేతులు అంటారు వాళ్ళు కూడా. అట్లా చూస్తేనే మనకు ఉప్పు కారం మనకు అర్థమైపోతుంది కదా. ఇంకా మొత్తానికైతే కర్రీ మాత్రం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు దగ్గర నుంచి కర్రీలో చూపిస్తున్నాను చూడండి. నేను మూత తీస్తూ చూపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు దగ్గర నుంచి వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి కర్రీ ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. తుక్కుని ఉడుకుతుంది. ఇంకా మొత్తం ఆయిల్ చెప్పాను కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ మాత్రం కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఇట్లా ట్రై చేస్తే కర్రీ బాగా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇంక మెయిన్ కావాల్సిందంటే ఈ పక్కన అయితే చికెన్ మాత్రం చికెన్ కూడా చాలా చాలా బాగా కుదిరింది. అది చాలా టేస్ట్ ఉంది. ఇక మా ఆయన కోసం చికెన్ వండాము, మా కోసం మటన్ వండాము. అంటే మా ఆయన అంటే మొత్తం నేను తినలేండి, ఇంకా అది ఇది రెండు మిక్స్ చేసుకుని తిన్నాము. అదే రెండు చూపిస్తున్నాను, మటన్ చికెన్ రెండు మా ఇవాళ. ఇంకా మటన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇక మొత్తానికి అయితే గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇక తిన్నా కూడా అలా టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి, మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. లాస్ట్కి అయితే మటన్ చికెన్ అయితే పిక్స్ పెడుతున్నాను, ఎలా ఉన్నాయో చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.